అలాగే తీసుకుంటే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకం ద్వారా రుణాలు ఇస్తాము అని చెప్పారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయక ఏ ఒక్క విద్యార్థినికి ఫీజు కట్టక వాళ్ళ జీవితాలు నాశనం అయ్యేట్టుగా వాళ్ళ భవిష్యత్తు రెక్కల్ని విరిచేసే పరిస్థితిని వీళ్ళు ఈ కూటమి నాయకులు ఈరోజు చేస్తూ ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా సూపర్ 6 హామీల్లో కూడా ఏ ఒక్కటి అమలు చేయకుండా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాము. అమలు చేయలేదు సరికదా, పూర్తయిపోయాయని చెప్పి వీళ్ళు ఈ రోజు సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటూ ఉండే పరిస్థితిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ 18 నెలల కాలంలో తీసుకుంటే ప్రతి మహిళా నిరుద్యోగికి 3,000 చొప్పున, నెలకి 3,000 చొప్పున 54,000 నిరుద్యోగ భృతి వీళ్ళు బాకీ పడ్డారు. నిజంగా ఇది మోసం కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇది దగా కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే 2 కోట్ల మంది మహిళలకి 27,000 చొప్పున, ఎందుకంటే నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. 27,000 రూపాయలు 18 నెలల్లో వీళ్ళు ఇవ్వకుండా దగా చేయడం జరిగింది. ప్రతి పిల్లాడి తల్లికి వందనం. మొదటి ఏడాది ఎగ్గొట్టమే కాకుండా 2వ ఏడాది 2,000 కోత విధించడం జరిగింది. అంటే వీళ్ళు ఇచ్చింది 13,000, ఎగ్గొట్టింది 17,000 తల్లికి వందనం ద్వారా ప్రతి పిల్లాడి తల్లికి వీళ్ళు ఎగ్గొట్టి దగా చేయడం జరిగింది. అలాగే 16 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు శ్రీశక్తి పథకం అమలు చేయకుండా మహిళలకి దగా చేయడం జరిగింది. 50 ఏళ్లు పైబడ్డ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఈ 18 నెలల్లో 70,000 రూపాయలు బాకీ పడి దగా చేయడం జరిగింది. 60 ఏళ్లు పైబడ్డ మహిళలకు కొత్త పెన్షన్ ఇవ్వకుండా ఈరోజు 72,000 ఎగనామం పెట్టడం జరిగింది. అలాగే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఎంత దారుణంగా నెట్ట నిలువుగా మోసం చేశారు. ఈ రోజు విద్యార్థుల జీవితాలు రోడ్డును పడే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కల్పించడం జరిగింది. అలాగే తీసుకుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా ఈ రాష్ట్రంలో మహిళలకి, విద్యార్థులకి ఉచిత వైద్య విద్య, అలాగే దాని పక్కన ఉండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్య సేవలు అందకుండా ఉచిత వైద్యం కూడా ప్రజలకు దూరం చేస్తూ ఎంత ఘోరంగా దగా చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీని కూడా అటకెక్కించి ఆడబిడ్డలకు వైద్యాన్ని కూడా ఈ రోజు దూరం చేసిన దగాకోరు ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ ఉన్నాను. ఎంత దారుణంగా ఇన్ని రకాలుగా మహిళల్ని, ప్రజల్ని మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే దగా చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు తీసుకుంటే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు దోపిడీలో బంగ్లాదేశ్ కి బాబులా, శ్రీలంకకి చెల్లిగా ఈ రోజు మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ 18 నెలల కాలంలో 2,80,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. పోనీ ఎంత అప్పులు చేశారు? పోనీ ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేశారా అంటే ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయలేదు సరికదా. ప్రజల రక్షణ గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళేంటంటే ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? హామీలు చూస్తే ఇతనికి భయమేస్తుందంట. ఖజానా ఖాళీ అయిపోయిందంట, గల్లా పెట్టి ఖాళీ అయిపోయిందంట, అప్పులు ఎవరు ఇవ్వట్లేదంట. అలాగే తీసుకుంటే సంపాదించే మార్గం మీరే చెప్పండి అని మళ్ళీ తిరిగి ప్రజలకు అడుగుతూ ఉన్నారు. కేబినెట్ లో మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారు అయితే కొన్ని పథకాలు ఇవ్వాలంటే, ఆడబిడ్డ నిధి లాంటి పథకాలు ఇవ్వాలి అంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. మరి ఈ విషయాలన్నీ ఎన్నికల టైంలో మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణంగా ప్రజలు నెట్ట నిలువుగా మోసం చేశారు కదా. ఇన్ని హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదు. మహిళల రక్షణ, ప్రజల రక్షణ గాలికి వదిలేశారు. ఈ రోజు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలోకి ఆవకాయ ఫెస్టివల్ కి వీళ్ళకి డబ్బులు ఉంటాయంట, కానీ ఆడబిడ్డ నిధికి డబ్బులు ఉండవంట. అలాగే అమరావతిలో తుప్పలు కొట్టడానికి డబ్బులు ఉంటాయంట, ఫీజు రియంబర్స్మెంట్ కి మాత్రం డబ్బులు ఉండవంట. అలాగే విహారయాత్రలకు మాత్రం వీళ్ళకి డబ్బులు ఉంటాయంట, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీకి మాత్రం డబ్బులు ఉండవంట. ప్యాలెస్ లో ఆర్భాటాలకు మాత్రం వీళ్ళకి డబ్బులు ఉంటాయి, నిరుద్యోగులకి, నిరుద్యోగ భృతికి మాత్రం వీళ్ళకి డబ్బులు ఉండదు. పబ్లిసిటీ ఈవెంట్స్ కి డబ్బులు ఉంటాయి, కానీ పెన్షన్ 50 ఏళ్ళు దాటిన మహిళలకు ఇవ్వడానికి మాత్రం వీళ్ళకి డబ్బులు ఉండవు. కార్యకర్తలకి పేమెంట్స్ కి వీళ్ళకి డబ్బులు ఉంటాయి, కానీ ఆరోగ్యశ్రీ బకాయిలు నెరవేర్చడానికి మాత్రం వీళ్ళకి డబ్బులు ఉండవు.
ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తూ ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని నిట్టనిలువుగా మోసం చేశారు ఈ 18 నెలల కాలంలో. వీళ్ళకి మహిళలంటే ఎందుకెంత చులకన, ఎందుకెంత చిన్న చూపు, ఎందుకెంత కక్ష అని నేను అడుగుతున్నాను. ఎంత దారుణం అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సామాన్య మహిళలంటే కాదు, దేవతలంటే కూడా వీళ్ళకి చిన్న చూపే. దానికి ఉదాహరణ మన అమ్మల గన్నమ్మ దుర్గమ్మ గుడికి వీళ్ళు కరెంట్ కట్ చేయడం జరిగింది. అంటే ఎంత దారుణంగా అమ్మవారిని వీళ్ళు అవమానించారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి మనోభావాలు ఈరోజు దెబ్బతిన్నాయి. అందరూ ఎంతో ఆరాధ్య దైవంగా ఆ దుర్గమ్మని కొలుస్తారు. అలాంటి దుర్గమ్మ గుడికి ఈరోజు పవర్ కట్ చేసేసారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు అనే విషయం, మహిళలంటే, మహిళా దేవతలంటే కూడా వీళ్ళకి ఎంత చులకన భావం అనేది మనకు అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ మహిళలకు కూడా ఏమీ మేలు జరగలేదు, కానీ 3 మహిళలకు మాత్రం బాగా మేలు జరిగింది. ముగ్గురు మహిళలకు మాత్రం మేలు జరిగింది. వాళ్ళెవరు అంటే 3 మహిళా మంత్రులు, అనిత గారు, సవిత గారు, సంధ్యారాణి గారు. వీళ్ళకి ఇచ్చిన ఒకే శాఖ, పేరుకే 3 శాఖలు గాని వీళ్ళకు ఒక శాఖే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే మా జగనన్నని తిట్టడం. ఆ శాఖే 3 మంత్రులు, మహిళా మంత్రులు కూడా నిర్వర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఏ మహిళకి ఉద్యోగాలు లేవు, కానీ వీళ్ళకి మాత్రం మంత్రి పదవులు అనే ఉద్యోగాలు మాత్రం వచ్చాయి. ఇప్పుడు తీసుకుంటే హోంమంత్రి గారు అనిత గారు తీసుకుంటే ఆవిడ బాధ్యత ఏంటి? మహిళల రక్షణ చూడాలి, ప్రజల శాంతి భద్రతలు చూడాలి. ఆ రెండింటినీ గాలికి వదిలేసి ఈ రోజు ఆవిడ ఖైదీలకి పెరోల్ ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. ఆవిడ మహిళల రక్షణ ఈ రోజు గాల్లో దీపంలో, ఆమె ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మహిళల భద్రత గాల్లో దీపంలా ఉంది. అలాగే తీసుకుంటే ఇంకో మంత్రి గారు సవిత గారు. ఆవిడ ఏంటంటే కుట్టు మిషన్స్ ట్రైనింగ్ లో కూడా స్కామ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఆవిడ ఆ విషయంలో చాలా బిజీగా ఉన్నారు. బీసీ సంక్షేమం అనే విషయాన్ని గాలికి వదిలేసి తన సొంత సంక్షేమం మీద ఆవిడ దృష్టి పెట్టారు. 3వ మంత్రి తీసుకుంటే సంధ్యారాణి గారు, మహిళా శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. కానీ మహిళల సంక్షేమం పూర్తిగా గాలికి వదిలేసి తన సొంత పిఏ వలన ఒక మహిళ బాధించబడితే తిరిగి ఆ పిఏకి అండగా నిలబడ్డమే కాకుండా ఆ మహిళని ఈ రోజు ఆ మహిళ మీద కేసులు పెట్టి రిమాండ్ ఖైదీలో జైల్లో పెట్టించి, ఒక బాధితురాలిని ఈ రోజు జైల్లో పెట్టించి ఆవిడ రికార్డు సృష్టించారు. అలాంటి మహిళా సంక్షేమ శాఖ మంత్రి ఆవిడ. ఈ రోజు తీసుకుంటే ఈ హాస్టల్స్ లో పిల్లలు ఒకవైపు చచ్చిపోతున్నారు, రోగాలను బారిన పడుతూ ఉన్నారు. ఇవేవి కూడా పట్టించుకోకుండా ఆవిడ ఎంతసేపు కూడా సంపద సృష్టి మీదే దృష్టి పెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇలా అన్ని రకాలుగా ఒకవైపు మహిళల రక్షణ, ప్రజల రక్షణ గాలికి వదిలేయడమే కాకుండా మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు వీళ్ళు. 2024 జూన్ నుంచే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఈ రోజుకి 18 నెలలు కావస్తున్న ఏ ఒక్క పథకం కూడా అమలు చేయకుండా నెట్ట నిలువుగా మోసం చేసి ఈ రోజు ఒక మహిళా ద్రోహి ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిలిచారని తెలియజేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో ఈ బాధిత మహిళలకు అండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతాము. ఈ మహిళల తరపున పోరాటం చేస్తాము. 2026వ సంవత్సరంలో ఇలాంటి మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు ఏవైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి అండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ మహిళలకు చేసిన మోసాన్ని, మహిళల్లో చైతన్యం వచ్చేట్టుగా మోసాన్ని మహిళలకు తెలియజేస్తాము. అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ప్రజల తరపున, మహిళల తరపున ఎల్లప్పుడూ నిలబడే పార్టీ. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రజల తరపున నిలబడి ప్రజల తరపున పోరాటం చేస్తాం, ప్రజల భాగస్వామ్యంతో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాను.